హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి తెలంగాణ సాహిత్య ప్రముఖ కవులు. సో ఎవరైతే ఫేమస్ కవులు ఉన్నారో, పోయట్స్ ఉన్నారో వాళ్ళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలో ఎంటర్ అయ్యే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ సురవరం ప్రతాపరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి గారు ఎవరు? ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. ఈయన గోల్కొండ పత్రిక అండ్ ప్రజావాణి పత్రిక స్థాపకుడు. ఇతను 1896 నుండి 1953 వరకు బ్రతికారు. ఈయన మహబూబ్ నగర్ ఇటుకలపాడు గ్రామంలో జన్మించాడు. బర్త్ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ ఇటుకలపాడు గ్రామం. నెక్స్ట్, తెలంగాణలో కవులు లేరు అన్న ఆంధ్ర కవుల అహంకారపు మాటలకు చలించినవాడు. సో ఈయన కంటే ముందు అందరూ ఆంధ్ర కవులు మాత్రమే ఉండేవాళ్ళు. సో వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శించేవాళ్ళు. సో వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ నుంచి ఫస్ట్ కవి. నెక్స్ట్ 1934లో గోల్కొండ కవుల సంచిక అనే రచన చేశారు. సో ఈ సంచిక ఏదైతే ఉందో, గోల్కొండ కవుల సంచిక ఏదైతే ఉందో, దీంట్లో టోటల్గా 354 కవుల రచనలు. సో 354 కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, అలాగే వాళ్ళు చేసిన రచనల గురించి ఈ సంచికలో, అంటే ఈ రచనలో ఈయన రాయడం జరిగింది, సురవరం ప్రతాపరెడ్డి గారు. అండ్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పేరుతో ఆయన ఒక గ్రంథం రాశాడు. అది 1955లో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఇవ్వడం జరిగింది. అంటే 1953లోనే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఏదైతే గ్రంథం ఉందో దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు ఏదైతే ఉందో అది తెలుగులో ఫస్ట్ తీసుకున్న రచయిత ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు. 1955లో ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన తెలుగులో ఫస్ట్ పోయెట్ ఈ అవార్డుని తీసుకున్నవారు. సో నెక్స్ట్, ప్రజావాణి పత్రిక. ప్రజావాణి పత్రికను కూడా ఈయన స్థాపించారు. నెక్స్ట్, కథలు, మొగిలాయి కథలు అనే కథలు కూడా ఆయన రాశాడు. హాస్య రచనలు అంటే హ్యూమరస్, హాస్యంగా ఉండేవి. వెర్రి వెంగళప్ప పేరులోనే అర్థమైపోతుంది. నెక్స్ట్, కవి లెక్కటలు వెర్రి వెంగళప్ప ఈయన యొక్క హాస్య రచనలు. నెక్స్ట్, గ్రంథాలు వచ్చేసి గోల్కొండ కవుల సంచిక 1934లో ఈ రచన చేయడం జరిగింది. 1934లో ఇక్కడ పాయింట్ ఏంటి, 354 కవులు, అలాగే వారు రాసినటువంటి రచనల గురించి దీంట్లో ఈయన రాశారు. నెక్స్ట్, హిందువుల పండుగలు 1931లో హిందువులు ఏ పండుగలు చేసుకుంటారు వాటి గురించి. నెక్స్ట్, ప్రపంచ గ్రంథాలయ చరిత్ర. సో ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు, లైబ్రరీస్, వాటి యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి ఈయన గ్రంథం రాశాడు. నెక్స్ట్, లిపి సంస్కరణలు, లాంగ్వేజెస్ గురించి. తర్వాత 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఆ ఫస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈయన వనపర్తిలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది. 1952లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగాయి, ఈయన పోటీ చేశారు, విచ్ ఇస్ రికగ్నైజ్డ్. ఆయన పార్టిసిపేట్ చేసింది ఎవరి తరపున అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, అది వనపర్తిలోంచి. సో వనపర్తి నుంచి శాసనసభ్యునిగా ఈయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్,